అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి 8వ అడుగు 12వ భాగంలోకి వెళ్దాం. స్నేహిత తలెత్తి ఆదిత్య వైపు చూసి తిరిగి తన చూపుల్ని చేతన మీదకు మళ్లించి చేతనకి తన మీద ఉన్న వెర్రి ప్రేమను తలుచుకుంటూ తల వంచుకుని, దీనికి ఇదొక పిచ్చి, ప్రతీదీ అన్నయ్యతో చెప్పు అంటుంది. అది ఏమైనా చదువు సమస్య? అన్నయ్య ఇచ్చే స్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ కావటానికి తన సమస్యకు అన్నయ్య ఏం చెప్పగలడు? అదే పుస్తకాల గురించి చెప్పమంటే ఏ సందర్భంలో ఏం చదవాలో చెప్తాడు. అక్షరమే ఆయుధం అంటాడు. అనేక అక్షరాలతో కూడిన శక్తివంతమైన ఆయుధం పుస్తకం అంటాడు. మనిషికి సరైన మార్గం చూపేది, ఆత్మవిశ్వాసం అందించేది, మేధను మేల్కొలిపేది, సృజనాత్మకతను వెలికి తీసేది, వయసుతో సంబంధం లేని నేస్తంలా పనిచేసేది పుస్తకము అంటాడు. ఆయన దృష్టిలో పుస్తకాలు వెలకట్టలేని ఆస్తులు. మిగిలిన ఆస్తులు తగ్గుతాయి, పెరుగుతాయి. కానీ పుస్తకాల ద్వారా సాధించిన ఆస్తులకు పెరుగుదలే కానీ తరుగుదల ఉండదని కూడా అంటారు. చివరికి పుస్తకాలున్న లోగిళ్ళు దేవాలయాలంటాడు. అవి మెదడుకు వ్యాయామంగా మారి జీవన గమనాన్ని మార్చి వ్యక్తిత్వాన్ని పెంచుతాయంటారు. కానీ తన సమస్య పుస్తకాలకు సంబంధించింది కాదుగా. అందుకే అది ఆదిత్య గారితో చెప్పుకునేది కాదు, పంచుకునేది కాదు. నిజానికి ఆయన తన దృష్టిలో గొప్ప అధ్యయన క్షేత్రం. అందులో ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. తనకు మాత్రం కాదు. కానీ ఆదిత్య చాలా మంచివాడు. ఇలాగే తన మనసు బాగాలేక ఎన్నోసార్లు చేతన దగ్గరికి వచ్చింది. అలా తను వచ్చిన ప్రతిసారి చేతనతో పాటు తనను కూడా కారులో ఎక్కించుకుని వరంగల్ సిటీ మొత్తం తిప్పేవాడు. మంచి మంచి రెస్టారెంట్లకు తీసుకెళ్లేవాడు. అంతేకాదు, ఇది ఎందుకో పెళ్లికి ముందున్నంత సంతోషంగా లేదన్నయ్య. అలా కొద్దిసేపు బయటికి తీసుకెళ్దామని చేతన అనగానే ఆ క్షణం నుంచి అతను ఎన్నెన్నో సరదా కబుర్లు చెప్తూ, జోకులేస్తూ, రోడ్డు మీద కనిపించే ప్రతి కొత్త ఐటెంని పరిచయం చేస్తూ వరంగల్ నుంచి బయటికి వెళ్ళే అన్ని రోడ్లను తిప్పాడు. అలా తిరుగుతున్నంతసేపు కారులో పాటలు వింటూ బయటికి చూస్తుంటే గాలి మెల్లగా తాకినట్టు, సముద్రంలో అలలు పొంగి పాడుతున్నట్టు, మేఘమాల కురుస్తుంటే విరిసిన గులాబీ తన పూరేకుల్ని తడుపుకుంటూ ఊగుతున్నట్టు అనుభూతి కలిగి మనసుకు హాయిగా అనిపించేది. అంతేకాదు, ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరిని వరంగల్ నర్సంపేట రోడ్డుకు తీసుకెళ్తాను అంటూ మత్స్యాపూర్ వరకు తీసుకెళ్ళి అక్కడ వేడి గారెలు తినిపించి జీవించడం ఒక కళ, ఉన్న సమయాన్ని అత్యద్భుతంగా మలుచుకోవాలి అన్నాడు. ఆ తర్వాత ఇది వరంగల్ ఖమ్మం రోడ్డు అంటూ వర్ధన్నపేట వరకు తీసుకెళ్ళి ఆ రోడ్డు పొడవున ఉన్న పంట పొలాలను చూపించి జీవితం ఒక మధుర స్వప్నం, కరిగిపోకుండా చూసుకోవాలి అని చెప్పాడు. మళ్ళీ ఓ రోజు ఇది వరంగల్ హైదరాబాద్ రోడ్డు అంటూ స్టేషన్ గన్పూర్ వరకు తీసుకెళ్ళి దారి పొడవున ఉన్న కాలేజీలను, సాక్షి పేపర్ ఆఫీస్ని చూపించి జీవితం ఒక అపురూపమైన యాత్ర, దాన్ని ప్రతిక్షణం ధైర్యంగా రసాత్మకంగా సాగించాలి అన్నాడు. ఆ తర్వాత రోజు ఇది వరంగల్ కరీంనగర్ రోడ్డు అంటూ ఎల్కతుర్తి వరకు తీసుకెళ్ళి కొన్ని దేవుని గుళ్ళు తిప్పి జీవితం ఒక ఆధ్యాత్మికం, దాని అంతఃసూత్రాన్ని కనుక్కొని జీవించడం నేర్చుకోవాలి, మొత్తానికి జీవితమే ఒక అద్భుత వరంగా భావించి దాన్ని ప్రతిక్షణం అనుభూతిస్తూ ఆస్వాదించాలి అన్నాడు. అలా అతని కారులో కూర్చున్నంతసేపు ఎంతో ఆత్మీయంగా, ఉత్సాహంగా మాట్లాడి మనసులో ఉన్న బరువు దింపేశాడు, కొత్త శక్తిని నింపాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి స్నేహిత కళ్ళు చెమర్చాయి. ఆదిత్య కాల్ రావడంతో వెంటనే లేచి బయటికి వెళ్ళాడు. పోనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పు స్నేహిత, ఇప్పుడే ప్రభాత్ దగ్గరికి తీసుకెళ్తాను, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి క్షణంలో నయం చేస్తాడు అంది చేతన. ప్రభాత్ పేరును ఉచ్చరిస్తున్నప్పుడు చేతన కళ్ళు ఎప్పట్లాగే తళుక్కుమన్నాయి. ప్రభాత్తోనే మాట్లాడదాం, నా బాధను అతనితోనే చెప్పుకోవాలి అంది స్నేహిత ఒక నిర్ణయానికి వచ్చింది దానిలాగా. చేతన టీపాయ్ మీద ఉన్న తన సెల్ ఫోన్ తీసుకుని అందులో టైం చూస్తూ అన్నయ్యకి ఏదో కాల్ వచ్చి బయటికి వెళ్ళారు. నాది ఇప్పుడు ఫ్రీ టైం, ఇప్పుడే వెళ్దాం ప్రభాత్ దగ్గరికి. అన్నయ్యకి మనం ప్రభాత్ దగ్గరికి వెళ్తున్నట్టు కాల్ చేసి చెప్తాను అంటూ ఆదిత్య కాల్ చేసింది. అవతల నుంచి ఆదిత్య మాట్లాడుతుండగా కాల్ కట్ అయింది. అతను కవరేజ్ ఏరియాలో లేక సిగ్నల్ అందట్లేదు. ఓకే స్నేహిత, రా వెళ్దాం అంటూ లేచి స్నేహిత చేయి పట్టుకుని లేపింది చేతన. ఇద్దరూ కలిసి చేతన కారు వైపుకు వెళ్ళారు. ఇక కారును అవలేలగా నడుపుతోంది చేతన. ఈ కారును అన్నయ్య నాకు గిఫ్ట్గా కొనిచ్చారు, ఎందుకో తెలుసా? నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినందుకు అంది చేతన.
స్నేహితకు చేతన చాలా కొత్తగా, నిండుగా, గంభీరంగా, గుంభనంగా, కత్తి చివరన తళుక్కున మెరిసే మొనలా కనిపిస్తోంది. ఇంకో కోణంలో చూస్తే కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి కూడా ఒదిగి ఉండటంలో మంచి నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్టు అర్థమవుతోంది. ఆదిత్యకి చేతనకి చాలా దగ్గర పోలికలున్నాయి. ఎంతైనా ఒక తల్లి పిల్లలు కదా. ఇక చేతన అవసరాన్ని బట్టి స్టీరింగ్ తిప్పుతూ రోడ్డు వైపు చూస్తూ, స్నేహిత, ప్రభాత్ను చూడక చాలా రోజులైంది. ఈ జాబ్లో చేరాక నేను బిజీ కావటమే కారణం. ఫోన్లో మాట్లాడుకోవటమే. ఒక రకంగా ఇద్దరం బిజీ అనే చెప్పాలి అంది. పని లేని వారు కూడా ఏం పని చేయాలన్న ఆలోచనలో బిజీగానే ఉంటారు. కానీ కొన్ని పనుల బిజీ మనుషుల్ని మణిదీపాలై నిలబెడతాయి, కరదీపికలై బాసిల్లేలా చేస్తాయి. కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాల కోసం ప్రయత్నించి సాధించిన వాళ్ళలో ప్రభాత్, చేతన ఉన్నారని అర్థమై అభినందనగా చూసింది స్నేహిత. స్నేహిత, నువ్వు మరీ ఇంత డల్గా ఉండాల్సిన అవసరం లేదు. సమస్యలు నాకు లేవా? నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంతవరకు నా విధి నిర్వహణలో నేను తిరిగే జనారణ్యాన్ని నువ్వు చూస్తే నిజంగా నీకు కళ్ళు తిరుగుతాయి. మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా డాక్టర్స్ లాగే 24 గంటలు సేవ చేయాలి. మా సేవ ప్రజలకి అంత అవసరం. ఎక్కడ ఏ మందుల షాప్లో ఏం జరిగినా వెంటనే అటెండ్ కావాలి. మాది మామూలు సర్వీస్ కాదు, ఎమర్జెన్సీ సర్వీస్. ముఖ్యంగా మేము నకిలీ మందులు, నాసిరకం మందులు మెడికల్ షాపుల్లో లేకుండా చూసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే మందులు కనిపిస్తే వెంటనే తగలబెట్టేయాలి అంది. చేతనలో ఏకాగ్రతను మించిన శ్రద్ధ కనిపిస్తోంది. శ్రద్ధ ఒక అద్భుత శక్తి. అది ఎక్కడ వ్యాపిస్తే అక్కడ చైతన్యం ఉంటుంది. చేతన చైతన్యానికే చైతన్యంలా డేరింగ్, డాషింగ్, డైనమిక్గా అనిపిస్తోంది. అయినా కానీ నువ్వు చెప్పే పనులను ఆడవాళ్ళని చేయగలవా? అసలు నువ్వు ఈ జాబు చేస్తున్నావు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది స్నేహిత. చేతన సన్నగా నవ్వి, ఇప్పుడు అన్ని చోట్ల ఆత్మస్థైర్యం ఉన్న ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అలా ఉండటానికే ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు, బావిలో కప్పలు అన్న బిరుదుల్ని మరుగున పడేలా చేసి వ్యోమగామిగా ఎదిగి తమకు తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. పాదదాసీలుగా పడి ఉన్న వాళ్లే బాలక వర్గాధినేతలు అవుతున్నారు. అక్షరజ్ఞానంతో అధికార పీఠం అందుకుంటున్నారు. కావ్యనాయకల్లా అందంగా కనిపిస్తూ కూడా అన్ని రంగాల్లో ఆరితేరిన ధీరల్లా కొంగు బిగుస్తున్నారు. ఆధారపడి బ్రతకటమే కాదు, ఆధారం ఇవ్వగలమని నిరూపించుకుంటున్నారు. లోకమెరుగని వాళ్ళు కూడా లోకాలు మెచ్చే మేధావులు అవుతున్నారు. ఉరుములకు బెదిరిన రోజుల్ని మరిచి ఉద్యమాలు నడిపే ఉప్పెనలవుతున్నారు. ఇదంతా మన ఆడవాళ్ళు కొందరిలో వచ్చిన మార్పు. కానీ ఈ మార్పు వెనక మౌనంగా కురిసిన కన్నీటి తడి తప్పకుండా ఉంటుంది. తుడిచేవాళ్లు లేని నిస్సహాయత ఉంటుంది అంది చేతన. స్నేహిత ఆలోచిస్తోంది. చేతన చెప్పిన వాళ్లలో ఒక్కరిలా అయినా తను కాగలదా? పెళ్ళయ్యాక కన్నీరు కార్చడం తప్ప తనకి ఇంకేమైనా తెలిసిందా? కనీసం తనకు వ్యక్తిత్వం ఉందని, అస్తిత్వం ఉందని లేదు. అంతా ఎడారిలో కన్నీటి యాత్రలాగే సాగుతోంది. ఎడమ చేయి స్నేహిత మీద వేసి, స్నేహ, మనం మనుషులం. రాతి నేలలో మొక్కలా చుచ్చుకుని రావాలి. మనకేం కావాలో తెలుసుకోవాలి. నిత్యం మన ఆలోచనలు మనవే కావాలి. ఆత్మన్యూనతా భావాన్ని జయించాలి. నిండుగా బ్రతకాలి, నిర్భయంగా బ్రతకాలి. రోజుకు 10 సార్లు చావద్దు, ఇంకొకళ్ళని చంపద్దు. మనకు వచ్చిన పని మనకు హాని చేయనిది అయినప్పుడు నిస్సంకోచంగా చేయొచ్చు. అప్పుడే మనం పరమానందం స్థాయి నుంచి బ్రహ్మానందం స్థితికి చేరుకుంటాం అంది చేతన. చేతన, నిన్ను చూస్తుంటే సంతోషం వేస్తోంది. చదువు, హోదా మనిషిని ఇంత గొప్పగా ఎదిగేలా చేస్తుందా? ఇంత ఉన్నతంగా చూపిస్తుందా అని ఆశ్చర్యంగా ఉంది అంది స్నేహిత. ఎంత ఎదిగినా ఎవరికి ఏం కావాలో అది అందలేనప్పుడు మనలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా అది కొరవని మేఘంలా, కూయని కోయిలలా, పరిమళం లేని తోటలా, ప్రేమ లేని జీవితంలా నిర్జీవమైపోతుంది అంది కవితాత్మకంగా చేతన. ఎంతైనా ఆదిత్య చెల్లెలు కదా, మాటల్లో ఆ మాత్రం పదప్రయోగం లేకుండా ఉంటుందా అనుకుని మౌనంగా వింటోంది స్నేహిత. అంతలో డాక్టర్ ప్రభాత్ హాస్పిటల్ రాగానే కారు ఆపింది చేతన. స్నేహిత కారు దిగి ఆ హాస్పిటల్ వైపు చూసి ఆశ్చర్యపోతూనే లోపలికి అడుగు పెట్టింది. ఆ తర్వాత హాస్పిటల్లో నడుస్తూ చుట్టూ కలిగే చూసింది. ఆ హాస్పిటల్ అత్యంత ఆధునికంగా, పేషెంట్లకు అన్ని రకాల సౌకర్యాలతో చూడగానే వైద్య రంగం ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో తెలిసిపోయేలా ఉంది. ప్రభాత్ది స్వతహాగా డెడికేటెడ్ మైండ్ అవటం వల్ల అభివృద్ధి అనేది చాలా వేగంగా, పద్ధతిగా జరిగింది. అక్కడున్న రోగుల్ని, ఆ వాతావరణాన్ని చూస్తుంటే మనిషి తామెంచుకున్న రంగంలో వాయువేగంగా దూసుకుపోవటం అంటే ఏమిటో కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతోంది. అప్పుడే
ఓపీ అయిపోయినట్టుంది. అక్కడ కూర్చునున్న నర్సు టీవీని మ్యూట్లో పెట్టుకొని చూస్తోంది. అక్వేరియంలోని చేప పిల్లలు ఆగి ఆగి కదులుతూ తమాషా చేస్తున్నాయి. అప్పుడప్పుడు మనుషులు నడుస్తున్న చప్పుడు తప్ప ఎలాంటి సందడి లేని ఆ హాస్పిటల్ వాతావరణం రోగుల పాలిట దేవాలయ ప్రాంగణంలా ఉంది. చేతన స్నేహితుతో కలిసి వస్తున్నట్టు ముందుగా కాల్ చేయటం వల్ల ప్రభాత్ ఓపీ అయ్యాక అదే చైర్లో రిలాక్స్గా కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. చేతన స్నేహిత నేరుగా లోపలికి వెళ్ళి డాక్టర్ ప్రభాత్ని విష్ చేసి ఎదురుగా కూర్చున్నారు. ప్రభాత్ తన టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని చేత్తో కదిలిస్తూ దాన్నే దీక్షగా చూస్తూ, చెప్పు స్నేహిత, ఏంటి ప్రాబ్లం? చేతన ఎప్పుడు కాల్ చేసినా నీ టాపిక్ తెచ్చి నీ గురించి బాధపడుతూనే అన్నాడు. స్నేహిత కాస్త తలంచుకుని, సార్, నా ప్రాబ్లం నాకు పిల్లలు పుట్టకపోవటం, కానీ మా అత్తగారు పిల్లల కోసం నా చేత చేయించే పూజలకు వ్రతాలకు విసిగిపోయాను. చుట్టుపక్కల వాళ్ళ చూపుల మాటల దాడికి ఏ బాణాలు, చాకులు, ఈటెలు, గొడ్డళ్ళు సరిపోవట్లేదు. అంత పరుషంగా నిర్దాక్షిణ్యంగా నన్ను బాధ పెడుతున్నారు. ఈ బాధతో నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేనిదే నిద్రకు మాత్రలు ఇవ్వమంటున్నారు మందుల షాప్ వాళ్ళు. బహుశా డాక్టర్లు కూడా నేను అడిగినవన్నీ రాసివ్వరేమో. అడిగినన్ని మీరు నాకు తెలిసిన డాక్టర్ కదా, నా బాధను అర్థం చేసుకుని నిద్ర మాత్రలు ఇస్తారని వచ్చాను. ఇవ్వండి సార్ ప్లీజ్ అంది స్నేహిత. పక్కనే కూర్చుని వింటున్న చేతన ఆశ్చర్యంతో ఉలిక్కిపడి స్నేహిత భుజంపై చేయి వేసి తన వైపుకు తిప్పుకుంటూ, ఏ పిచ్చి, నిన్నెక్కడికి తీసుకొచ్చింది ఇందుకేనా నన్ను ప్రభాత్ దగ్గరికి తీసుకెళ్ళమన్నావు? ఇదేనా నువ్వు ప్రభాత్తో చెప్పుకుంటానన్నావు అంటూ ఆమె భుజాన్ని నొక్కి పట్టుకుంది చేతన. స్నేహితకు భుజం నొప్పిగా ఉంది ఓర్చుకుంటూ, నీకేం తెలిసే నా బాధ అంటూ బయట అందరూ కలిసి నన్ను సామూహిక హత్య చేసేలా ఉన్నారు. పిల్లలు లేకపోవటం కొరతే కాదన్ను, కానీ ఇంతలా శిక్షించాలా అంది. చేతన నచ్చ చెప్తున్న దానిలా చూస్తూ, ఏదైనా ఒకటి లేనప్పుడు అది కొరతే కదా, అక్కడ వేలు పట్టేంత స్థలం ఉన్నట్టే కదా. కొరతను కొరతలాగే రిసీవ్ చేసుకో. ప్రపంచంలో ఏదీ పరిపూర్ణం కాదు. అసలు నీకున్న లోపంలాగే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని పెద్ద చేసి చూసే వాళ్ళను పట్టించుకోవద్దు, బాధపడద్దు. హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపో. ప్రభాత్ దీనికి అరిచి పెట్టిన స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇవ్వకు అంది చేతన. ప్రభాత్ వాళ్ళిద్దరినీ చూస్తూ, స్నేహిత, నీ ప్రాబ్లం అంత పెద్దదేం కాదు. ప్రతిదానికి సొల్యూషన్ ఉన్నట్టే దీనికి కూడా ఉంది. నేను ఒక డాక్టర్ అడ్రస్ ఇస్తాను, నువ్వు మీ వారిని తీసుకెళ్ళా డాక్టర్ని కలుపు అంటూ ఆ డాక్టర్ గారి విజిటింగ్ కార్డు ఇచ్చాడు ప్రభాత్. స్నేహిత ఆ విజిటింగ్ కార్డు తీసుకుని పేరు చదివింది. చేతన స్నేహిత మొహంలోకి చూస్తూ, ఇంకేం సరిపోయిందిగా ప్రాబ్లంగాను, నవ్వవే అంది. స్నేహిత నవ్వితే చూడాలనుంది చేతనకి. స్నేహిత నవ్వి ప్రభాత్కి థ్యాంక్స్ చెప్పి కుర్చీలోంచి లేచి, చేతన నువ్వు ఇక్కడే ఉండు, అప్పుడే వస్తాను. మనం వచ్చే ముందు నాకు తెలిసిన ఆవిడ కల్పించి ఒకసారి మాట్లాడిపో అన్నట్టుగా చూసింది అంటూ బయటికి వెళ్ళింది. అక్కడ స్నేహిత కోసం ఎదురు చూస్తూ ఒక 40 సంవత్సరాల స్త్రీ నిలబడింది. మానసిక వికలాంగుడైన తన 7 సంవత్సరాల కొడుకుని బెంచి మీద పడుకోబెట్టుకుని ఉంది. స్నేహితను చూడగానే, స్నేహిత బాగున్నావా, మీ వారు, మీ అత్తగారు, మామగారు బాగున్నారా అంటూ ప్రేమగా పలకరించి దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది. ఆ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క తల ఊపుతో సమాధానం ఇచ్చి, ఎలా ఉన్నావు పిన్ని, బద్రీకి మాటలొస్తున్నాయా అంది. స్నేహిత, ఇంకా లేదు స్నేహిత, ఇంత వయసు వచ్చిన మనిషిని గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇప్పటికీ నాకు వాడు పొత్తిళ్లలో పసివాడే. డాక్టర్ ప్రభాత్ గారి దగ్గరికి అప్పుడప్పుడు ఫారిన్ డాక్టర్స్ వస్తూ ఉంటారు. కనీసం వాళ్ళ ట్రీట్మెంట్ ద్వారా అయినా బద్రీ మామూలు మనిషి అవుతాడని ఆశ. కానీ అంత డబ్బు నా దగ్గర లేకపోయినా ప్రభాత్ గారి దయార్ద్ర హృదయం నాకు ధైర్యాన్ని ఇస్తోంది. ఏం చెప్పు, విధిరాత ఇలా ఉన్నప్పుడు అంది. ఆమెను చూస్తుంటే జాలిగా ఉంది స్నేహితకి. ఆమె తన కళ్ళ ముందే పిల్లల కోసం చాలా కాలం ఎదురు చూసి చివరికి ఈ బద్రీని కంది. ఒకరోజు స్నేహ, పిల్లల కోసం నేను అన్ని రకాల మందులు వాడాను, ఆయుర్వేద మందులు కూడా వాడాను. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట 28 సార్లు ప్రదక్షిణలు చేశాను. ఎందుకంటే రావి చెట్టు పురుష అంశం అయితే వేప చెట్టు స్త్రీ అంశం కావటం వల్ల వాటి చుట్టూ తిరిగినప్పుడు మన శరీరం వాటి నుంచి ఆమ్లజనితం ఇట్లే గ్రహిస్తుందని ఎవరో చెప్పగా విని అలా ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేస్తే గర్భదోషాలు పోతాయని, వాటిపైనుంచి పడిన సూర్యకిరణాల వల్ల కోసే శక్తి పెరుగుతుందని, ఆ తర్వాత రామేశ్వరం దగ్గర శ్రీరాముడు నిర్మించిన ధనుష్కోటి వద్ద స్నానం చేస్తే అక్కడ నీటిలో బంగారము, వెండి, పాదరసం, అల్యూమినియం ఎక్కువగా ఉండి అక్కడ స్నానం చేయటం ద్వారా చర్మపు రంధ్రముల నుంచి ప్రవేశించి గర్భం వచ్చే అవకాశాలున్నాయని వైద్యశాస్త్రం చెప్తుందంటే
తెలుసుకుని అక్కడికెళ్ళి సేతు స్నానం చేసి వచ్చాను. ఇదిగో ఇన్నాళ్ళకు నా కడుపు నిండింది, కడుపు పండింది అనటం గుర్తొచ్చి బద్రి తలను నిమిరి ఆ బాబు ఎటు చూస్తున్నాడో తెలియక, పిన్ని ఈ హాస్పిటల్లో ఇంకా ఎన్ని రోజులు ఉంటావు అంది స్నేహిత. ఈ రోజుతో ట్రీట్మెంట్ అయిపోతుంది స్నేహిత, ఇంటికి తీసుకెళ్ళి బద్రికి మంచి తిండి పెట్టుకోమని చెప్పారు డాక్టర్ గారు. నాకెందుకో బద్రి ఎప్పటికైనా మామూలు మనిషి కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసుకుంటూ గొప్పవాడవుతాడని ఆశగా ఉంది అంది. స్నేహిత వెంటనే 100 రూపాయల నోట్లు కొన్ని బద్రీ జేబులో పెట్టి, పిన్ని బద్రీని నువ్వెంత కష్టపడి కన్నావో నాకు తెలుసు. ఏ బిడ్డకు ఏ తల్లికి ప్రాప్తమో, ఏ తల్లి ఏ బిడ్డకు ప్రాప్తమో ముందు తెలియదు, అది విధి లీల. కానీ నువ్వు బద్రీ మీద పెట్టుకున్న ఆశ, పెంచుకున్న ప్రేమ నన్ను కదిలించాయి. నిజానికి కొందరు తల్లులు రాబడిని ఫలితాలను దృష్టిలో పెట్టుకుని బయట పనులు వెతుక్కుని తమ పిల్లల్ని చిన్న వయసులోనే హాస్టళ్లలో ఉంచుతున్న ఈ రోజుల్లో బద్రీని నువ్వింత బాధ్యతగా చూసుకుంటూ ఉంటే నీలోని మాతృమూర్తి పాదాలను తాకాలనుంది నాకు అంటూ ఆమె కాళ్ల వైపు వంగబోతూ ఉంటే సున్నితంగా వారించి స్నేహిత కడుపుపై ప్రేమగా చేయి అంచి, ఈ మధ్యన అమ్మ చెప్పింది స్నేహిత, నీకింకా పిల్లలు లేరని, అవునా అంది. అవునన్నట్టుగా తల ఊపింది స్నేహిత. పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు తెలుసుకోకుండా పూజల పేరుతో ఉపవాసాలుంటే మన ఆడవాళ్లలో ముందుగా వచ్చేది వంధ్యత్వం, అంటే పిల్లలు పుట్టకపోవటం. ఆ తర్వాత పనుల ఒత్తిడి వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ప్రవర్తనలో మార్పు రావటం, ఏసీటీహెచ్ అనే హార్మోన్ పెరగటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గటం. అంతేకాదు ఈ మానసిక ఒత్తిడి జీవకణాల ఆయుష్ను తగ్గించడం, ఒకవేళ తల్లయ్యే అవకాశం ఏమాత్రం ఉన్నా ఇదిగో ఇలాంటి పిల్లలే పుట్టడం, ఇదంతా స్వయంకృతం అంటూ అక్కడ ఉన్న మానసిక వికలాంగులైన పిల్లల్ని చూపించింది ఆమె. స్నేహిత ఒళ్ళు జలధరించింది. ఆమె ఎటో చూస్తూ, ఇలాంటి పిల్లలు పుట్టడానికి కారణాలు నేను చెప్పినవే కాకపోవచ్చు, కానీ మనకు పిల్లలు పుట్టనంత మాత్రాన పూజల పేరుతో మన కడుపుల్ని ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ముఖ్యంగా తమ కుటుంబాల గురించి ఆలోచించుకోకుండా ఇతరుల కుటుంబాల గురించి ఆలోచించే దౌర్భాగ్యుల్ని అసలు పట్టించుకోవద్దు. చెడుకి నమ్మకానికి ఉన్నంత ఆకర్షణ మనిషికి మంచికి ఉండదు, ఇది నీకు తెలుసు. ఇదే శాశ్వతం అనుకుని చీకట్లోనే కూర్చోకుండా ఒక దీపాన్ని వెలిగించుకో. నీ సొంత విషయాలను అడుగుతున్నాను అనుకోకు. డాక్టర్ ప్రభాత్ గారు ఈ విషయంలో నీకేమైనా సలహా ఇచ్చారా అంది. ఇచ్చారు, సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళమన్నారు అంది స్నేహిత. అప్పట్లో నన్ను కూడా అక్కడికే వెళ్ళమన్నారు డాక్టర్లు. మా దగ్గర అంత డబ్బు లేక వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే అన్ని రకాల ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా అంటూ స్నేహిత చెవి దగ్గరికి వెళ్ళి గొంతు తగ్గించి, ఒకవేళ నీ భర్తలో ఆ యోగ్యత లేకపోయినా అక్కడ వేరే వాళ్ళ తీసి నీకేస్తారు. తప్పనిసరి తప్పేదీ లేనప్పుడు అది తప్పు కాదనుకో, కానీ నువ్వు అలా వేయించుకోకు. ఏదో వస్తుంది కదా అని ఆలోచన లేకుండా ఎగబడితే వాసన లేని మల్లెలాగా, అందం లేని అంతఃపుర కన్యలాగా, పౌరుషం లేని ప్రియునిలాగా, పటిష్టం లేని కోట గోడలాగా ఉపయోగం లేకుండా పోతుంది. అర్థమైందనుకుంటా. అందుకే నీకు నచ్చిన డోనర్ని సెలెక్ట్ చేసుకో. విత్తనాన్ని బట్టే చెట్టు అంది గొంతులో సౌండ్ తగ్గినా గట్టిగా ఒత్తి పలుకుతూ. ఆ మాటలు మనసు లోతుల్లోకి జొరబడి కళ్ళు తిరిగాయి స్నేహితకి. కలలో కూడా ఇష్టపడని విషయాన్ని వింటున్నట్టుగా ముడుచుకుపోయింది. ఆమె చెప్పిన దాన్ని దృశ్య రూపంలోకి తెచ్చుకుంటూ వణికిపోయింది. అంతలో చేతన వచ్చి స్నేహితను తీసుకెళ్ళింది. మరి ఈ భాగం ముగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.